ముందుకు రాబోతున్న సినిమా హిట్ 3. ఈ సినిమా మోస్ట్ వైలెంట్ యాక్షన్ డ్రామాగా మన ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఎంత వైలెంట్ గా ఉండబోతుంది అని ఒక ట్రైలర్ చూస్తేనే మనకి చాలా క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన 24 అవర్స్ లోనే 21 మిలియన్ వ్యూస్ ని తెచ్చుకుంది. దీన్ని బట్టి చూస్తేనే మనకి ఈ సినిమా కోసం అందరూ ఎంత ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు అనేది చాలా క్లియర్ గా అయితే అర్థమవుతుంది. అయితే కొంతమంది మాత్రం నాని గారు ఈ సినిమాతో కొంచెం రిస్క్ చేస్తున్నారు అని అంటున్నారు. దానికి రీజన్ నాని గారు అంటేనే క్లాస్ సినిమాలు. నాని గారు క్లాస్ సినిమాలు చేసి ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా దగ్గరయ్యారు. అదే టైంలో ఆయన దసరా అనే ఒక మాస్ సినిమా చేసి కూడా అందరినీ ఇంప్రెస్ చేశారు. ఆ తర్వాత ఇంకా ఆయన ఫ్యామిలీ సినిమాలు చెయ్యరు అని అందరూ అనుకున్నారు. కాకపోతే మళ్ళీ ఆయన మంచి క్లాసిక్ సినిమాతో హాయ్ నాన్న అని మన ముందుకి వచ్చేసారు. ఈ సినిమా కూడా చాలా మంచి హిట్ అయింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు హిట్ 3 అయితే అసలు వీటన్నిటికీ కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అనే చెప్పుకోవచ్చు. సో అందరూ కూడా ఇంత వైలెంట్గా ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా అసలు కనెక్ట్ అవుతుందా లేదా అని చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. రీసెంట్గా కూడా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నాని గారు మాట్లాడుతూ నాని క్లాస్ సినిమాలే చెయ్యాలి అనుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఏ జోనర్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి అని అన్నారు. అంతేకాకుండా ఈ ఈవెంట్లోనే ఒకరు నాని గారిని ఇలా మీరు ఫ్యామిలీ ఆడియన్స్ కాకుండా సినిమా ఇంత వైలెంట్గా ఉంటే కొన్ని కేటగిరీస్ వాళ్ళు సినిమా చూడడానికి రారు కదా, అది మీకు లాస్ కదా అని నాని గారిని అడిగారు. దానికి నాని గారు మాట్లాడుతూ ఒక కేటగిరీ వాళ్ళు రాకపోతే ఏమైంది, ఇంకొక కేటగిరీ వాళ్ళు వస్తారు కదా అని చాలా స్ట్రాంగ్గా చెప్పారు. ఆయన మాటల్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా మీద ఆయన ఎంత నమ్మకంగా ఉన్నారు అనేది చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. నాని గారు ఎంత పెద్ద రిస్క్ చేసినా సరే ఈ స్టోరీ మీద ఆయన చాలా క్లారిటీ అయితే ఉన్నారు. సో మొత్తానికి మే 1న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ఆడియన్స్లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది, ఎంత సక్సెస్ తెచ్చుకుంటుంది, అసలు ఎంత కలెక్షన్ని తెచ్చుకుంటుంది అనేది చాలా ఎగ్జైటింగ్గా అయితే మారింది. అసలు ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అని చూడాలి అంటే మనం మే 1 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇలాంటి వీడియోస్ కోసం